ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. యు విల్ సీక్ మీ అండ్ ఫైండ్ మీ వెన్ యు సీక్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్. జెర్మయా చాప్టర్ 29:13. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కార్యాలు చూడాలంటే ఆయన్ను పూర్ణ మనసుతో వెతకాలి, విచారణ చేయాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలము అని వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు చేయగలిగిన వాడే, కానీ మనము వాటిని పొందుకోగలమా అని ఆలోచించాలి. దేవుని ద్వారా కొందరు స్వస్థపడుతున్నారు, కొందరు ఆశీర్వదింపబడుతున్నారు, మరికొందరు భయంకరమైన వ్యాధుల నుండి బయటపడుతున్నారు, ఎన్నో సంవత్సరాల శోధన నుండి విడిపింపబడుతున్నారు. మరికొందరికి ఎందుకు ఇలా జరగడం లేదు, ఇంకొందరు ఎందుకు దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు, వారికి ఎందుకు స్వస్థత రావడం లేదు, విడుదల రావడం లేదు. దానికి కారణం బహుశా వారు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి నమ్మడం లేదేమో, సంపూర్ణంగా ఆయన పైన విశ్వాసం ఉంచడం లేదేమో. అందుకే వారు దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క మేలులను చూడలేకపోతున్నారు. ఈ రోజున నీవు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా? ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల నుండి నీ యొక్క వ్యాధిని గురించి, నీ బలహీనతను గురించి, నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి, అప్పులను గురించి ప్రార్థిస్తున్నా, దేవునికి మొరపెడుతున్నా సమాధానము నీవు పొందుకోలేకపోయావేమో, విడుదల పొందుకోలేకపోయావేమో, స్వస్థత పొందుకోలేకపోయావేమో. అయితే ఈ రోజు నీవు తప్పక దేవుని యొక్క కార్యాలను చూడాల్సిందే. నీవు ఆయన్ను పూర్ణ మనస్సుతో వెతకాలి, విచారించాలి, ఆయన కార్యాలను కనుగొనాలి, ఆయన అద్భుతాలను చూసి తీరాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ఈ మాట అంటున్నారు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములను ముట్టినది ఎవరు అని అడిగాను. ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. అనేక మంది ఆయన వెంబడిస్తున్నారు, చాలా మంది ఆయన ముట్టుకుంటున్నారు. అయినా యేసయ్య అంటున్నాడు, నన్ను ముట్టింది ఎవరు అని. ఇక్కడ ఆయనను ముట్టడం అంటే విశ్వాసముతో ముట్టడం, ఆయన యొద్ద కార్యాలు జరుగుతాయని నమ్మకముతో ముట్టడం. అదేదో సాధారణమైన ముట్టడం కాదు, అది పూర్ణ విశ్వాసముతో, పూర్ణ మనస్సుతో జరిగినటువంటి క్రియ. ఇది గ్రహించినటువంటి శిష్యులు అంటున్నారు, ఇంతమంది జనము నీ మీద పడుచున్నారే, ఇది నీవును చూస్తున్నావు, అయినా సరే నన్ను ముట్టింది ఎవరు అంటే మేమెలా చెప్పగలం? ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది ఆయన్ను ముట్టారు, కానీ ఆయనలో నుండి ప్రభావము బయటికి వెళ్ళలేదు. ఒకే ఒక్కరు ఆ కార్యము చేయగలిగారు. ఆ వ్యక్తే 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ. ఆయన చుట్టూ ఉన్న వారందరిలో లేనిది ఆమెలో మాత్రం ఏముంది? ఎందుకు అద్భుతము ఆమె చూడగలిగింది అంటే, ఆమె పూర్ణ మనస్సుతో యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె ఇంటి దగ్గరే అనుకొని వచ్చింది, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు స్వస్థత వస్తుంది అని. ఆమె పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతికింది, సంపూర్ణంగా దేవుని ద్వారా అద్భుతమో జరుగుతుంది అని నమ్మింది. అందుకే ఆమె ఆయనలో నుండి ప్రభావమును బయటకు తీసుకొని రాగలిగింది. చాలాసార్లు నేను కూడా ఇంట్లో ఏదైనా వస్తువును గురించి వెతుకుతుంటాను, కానీ అదేంటో అది నాకు కనబడదు. నా పిల్లలో పాస్టర్ గారు దానిని నాకు వెతికిస్తారు. దానికి కారణం సంపూర్ణ హృదయముతో వెతకకపోవడమే అని నేను గ్రహించాను. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు దేవుని దగ్గర కార్యాల కోసం వెతుకుతున్నావు. వెతకడం లేదు, ప్రార్థించడం లేదు, వాక్యం చదవడం లేదు అని నేను అనడం లేదు, కానీ పూర్ణ మనస్సుతోనే ఆ పని చేస్తున్నావా, లేదా చెయ్యాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అన్నట్లుగా మొక్కుబడిగా చేస్తున్నావా? దేవుడు ఈ రోజు అంటున్నాడు, మీరు పూర్ణ మనస్సుతో నా దగ్గరకు వస్తే మీరు నన్ను కనుగొంటారు. ఆయన్ని కనుగొనడం అంటే ఆయన ద్వారా
నీవు ఏదైతే పొందుకోవాలని అనుకుంటున్నావో వాటిని నీవు కనుగొంటావు. స్వస్థతని, విడుదలను, విమోచనను, సంతోషమును, అభివృద్ధిని, ఆశీర్వాదములు నీవు కనుగొంటావు. 12 సంవత్సరాలు కలిగిన ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎలా అయితే అంత మందిలో దేవుని ద్వారా కార్యము చూడగలిగిందో నీవు అలానే కార్యాన్ని చూడగలుగుతావు. ఈ యొక్క మాటలు వింటున్న నీవు భయపడకు. నీవు కార్యమును చూడబోతున్నావు, ఆయన్ను కనుగొనబోతున్నావు. ఇన్ని రోజులు ఆగిపోయినటువంటి, చూడలేనటువంటి ఆశీర్వాదాన్ని నీవు చూడబోతున్నావు, నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. అద్భుతాలు జరిగించువాడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడవు ప్రభా. అయా 12 సంవత్సరాలుగా అయా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ పూర్ణ మనస్సుతో, పూర్ణ విశ్వాసముతో అయా మీ యొద్దకు రాగానే, మీ అంగి అంచును ముట్టగానే ప్రభా బిడ్డ స్వస్థత పొందుకుంది నా తండ్రి. అయా మీలో నుండి ప్రభావము వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది తండ్రి. అవునయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి పూర్ణ విశ్వాసముతో, పూర్ణ మనస్సుతో మిమ్మల్ని వెతికితే ఖచ్చితంగా వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయని సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతూ ఎన్నో సంవత్సరాలుగా మంచాన పడి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని మీరు ముట్టండి, తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగిస్తురామని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు వారిని లేవనెత్తండి అయ్యా. అప్పు తీర్చుకునేటువంటి అయా మరి స్థితి బిడ్డలకు లేకపోయి ప్రభా మీ పైన ఆధారపడుతుండగా నాయన అయా మీరే మార్గాన్ని చూపించండి తండ్రి. అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తురామని వేడుకుంటున్నాం. కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ప్రేమ లేనటువంటి తత్వము, అయా మనసులో తండ్రి అయా చెడు స్వభావాలతో కుటుంబాలలో నెమ్మది లేనటువంటి పరిస్థితిని వారు అనుభవిస్తుండగా తండ్రి అయా వారిని తండ్రి మీరు మార్చండి, ప్రేమ కలిగి ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభ. అయా విడిపోయిన కుటుంబాలను కట్టండి నా ప్రభ. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి నా తండ్రి. అయా యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మూసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించండి. చెడు వ్యసనాల నుండి వారికి విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి. వివాహాల విషయంలో మీ చిత్తమేమిటో బిడ్డలకు బయలుపరచండి. అయా వారికి సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభ కూలి పని చేసుకున్న వారిని దీవించండి అయ్యా. వారికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభ. అయా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నష్టాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభ. లాభాలతో అయా వారు ఉండునట్లుగా సహాయం చేయండి. అయా రైతులను దీవించండి ప్రభ. అయా వారి వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం కోల్పోయిన బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. శాలరీలు ఆగిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభ. ఆ శాలరీ కరెక్ట్ టైంకి పడులాగున సహాయం చేయండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, విధవరాల పక్షముగా మీరుండండి, న్యాయమును జరిగించండి తండ్రి. అయా అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. జరుగుతున్న యుద్ధాల్లో శాంతిని, సమాధానాన్ని అయా మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా దైవజనులందరికీ తోడుగా ఉండండి ప్రభ. వారిని బలపరచండి అయ్యా. వారు సేవ చేస్తుండగా ప్రభ వారి అవసరతలు, వారి అక్కర్లన్నిటిని తీర్చండి ప్రభ. అయా మీ పరిచర్య విషయంలో ప్రభ మంచి జ్ఞానం ఇచ్చి మీరే ముందుకు నడిపించండి అయ్యా. తొట్టిల్లిపోతున్న వారెందరో ఉన్నారు, కృంగిపోతున్న వారెందరో ఉన్నారు. వారందరినీ కూడా మీరు లేవనెత్తండి నా ప్రభ. ఏ సమస్య నా సమస్యను వారి నుంచి గద్దించండి తండ్రి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మీ సువార్త సేవ చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభ. అనేకులు ప్రభ మీ రక్షణ సువార్తను విని రక్షింపబడినట్లుగా కృప చూపించండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి ప్రభ, ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పనిలో మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలను దీవించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి అయ్యా. ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి వారికి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు అయా మీరు తండ్రి
తండ్రి వారి మొరను ఆలకించండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. కావలసిన శక్తిని, బలాన్ని, బ్లడ్ ని మీరు సమకూర్చండి ప్రభా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. అయ్యా మరి తండ్రి ఇంకా తండ్రి కష్టాలలో, నష్టాలలో, వేదనలో, బాధలో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. విశ్వాసంలో వారిని పురికొల్పమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.